కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా అన్నారు. నర్సాపూర్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోలులో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం త్వరగా కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి కల్లాల మీద ధాన్యం మరి వెళ్తలేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మూలంగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశంలో కూడా మొత్తం టోటల్ రైతాంగం అంతా కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈరోజు యాసంగి ధాన్యం అంతా కూడా 100కు 100% బాయిల్డ్ బియ్యం తీసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశం మొత్తం కూడా మరి బాయిల్డ్ బియ్యం తీసుకోకుండా రా రైస్ పెట్టమని చెప్పడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి మూలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం మొత్తం కూడా సుమారు 50 లక్షల మంది 70 లక్షల మంది రైతాంగం పూర్తిగా మరి అష్ట కష్టాల పాలవుతున్నా కానీ ఈ నరేంద్ర మోడీ సర్కార్ మరి ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ కేంద్ర పౌర సరఫరా శాఖ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి ఈరోజు రైస్ మిల్లర్ల కలర్ షార్టెక్స్ కూడా తొలగించాలి, అదేవిధంగా సిల్కీలు తొలగించాలి, అదేవిధంగా గతంలో 15% ఏదైతే బాయిల్డ్ రైస్కు 15% బ్రోకర్ ఏదైతే ఉందో అదే రకంగా కంటిన్యూ చేయాలి. రా రైస్కు 25% బ్రోకర్ ఉండే అదే దాన్ని కంటిన్యూషన్ చేసినప్పుడే ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగమే అనుకో అదేవిధంగా దేశ రైతాంగానికి అనుకో 100% మేలు జరుగుతుంది. లేకపోతే రాబోయే ఎలక్షన్లో నరేంద్ర మోడీ సర్కార్కు సరైన గుణపాఠం చెప్తారు. రైతు కన్నెర వేస్తే రాజ్యాలు కూలిపోవడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. జై తెలంగాణ.